కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు, ఓ సర్వమంగళ, మాఘమాస వ్రతం చేసి అన్ని పాపాల నుండి విముక్తురాలి, చిరకాలము సౌభాగ్యవతిగా ఉండి అత్యంత కాలంలో భర్తతో కలిసి వైకుంఠం చేరిన బ్రాహ్మణ పుత్రిక కథ ఒకటి ఉంది. పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో, అనగా ప్రస్తుతం మన గుజరాత్, సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సర్వశాస్త్ర పారంగతుడు, మహాపండితుడు. ఆయన దగ్గర వేదాలు, శాస్త్రాలు చదువుకున్న శిష్యుల సంఖ్య చాలా ఉండేది. ఆయనకి ఒక కుమార్తె ఉంది. ఆమె సౌందర్యం శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన ప్రవర్ధమానమైంది. యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని సంకల్పించాడు సుదేవుడు. మంచి సంబంధాల గురించి వెతుకుతున్నారు. ఆయన దగ్గర సుమిత్రుడు అనే శిష్యుడు ఉన్నాడు. ఒక రోజున సుమిత్రుడిని పిలిచి హోమానికి సమిధలు, దర్భలు, పండ్లు తీసుకురమ్మన్నారు గురువుగారు. అతడు అడవికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. గురువుగారి కుమార్తె కూడా అతడితో పాటుగా అతడిని ఆ అడవికి వెళ్ళడానికి బయలుదేరింది. సుమిత్రుడు వద్దని చెప్పినా వినలేదు. ఇద్దరూ అడవికి వెళ్ళారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద చెరువు కనిపించింది. దాని చుట్టూ కాయలు, పండ్లు విరగబూసిన చెట్లు అనేకం ఉన్నాయి. ఆ పూల మీద నుంచి వచ్చే గాలులు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ చెరువులోని నీరు స్వచ్ఛంగా ఉంది. కలువలు, తామరలు వెరబుచ్చి ఉన్నాయి. తుమ్మెదలు ఝుంకారం చేస్తూ తిరుగుతున్నాయి. చిలుకలు, గోరింకలు కిలకిల రావాలతో ఆ ప్రదేశమంతా మనోహరంగా ఉంది. అలసిపోయిన గురుపుత్రిక ఆ చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొని కాసిన మంచినీళ్లు త్రాగి చెట్ల కింద ఉన్న పండ్లు తిని విశ్రాంతిగా ఒక చెట్టు కింద కూర్చునుంది. ఆ సమయంలో గురుపుత్రిక విచిత్రమైన ఆలోచన చేసింది. నేను వయసులో ఉన్నాను, వాతావరణం ఆహ్లాదంగా ఉంది, పక్కనే అందగాడు యవ్వనవంతుడు అయిన యువకుడు ఉన్నాడు. ఈ సమయాన్ని నేను ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు అనుకుంది. అనుకున్నదే తడవుగా తన ఆలోచన సుమిత్రుడికి చెప్పింది. ఆ మాటలు విన్న సుమిత్రుడు రెండు చెవులు మోసుకున్నాడు. చాలా బాధపడ్డాడు. హరి హరి అంటూ భగవంతుడిని ప్రార్థించాడు. నువ్వు మా గురువుగారు కుమార్తెవు, నాకు సోదరులాంటి దానివి. నువ్వు ఇలాంటి కోరికలు కోరరాదు. ఇది ధర్మ విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. ఇంకా ఈ ఆలోచనలు కట్టిపెట్టి ఇంటికి వెడదాం రమ్మన్నారు. ఆ మాటలు విన్న గురుపుత్రిక ఎదురు తిరిగింది. నువ్వు నన్నెందుకు నిరాకరిస్తున్నావు? నేను అందగత్తెని కానా? మనోహరమైన ఈ ప్రదేశంలో మన కేడీ విలాసం ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? నువ్వు నా మాట విను, నాతో రాసక్రీడకు ఒప్పుకో, లేకపోతే ఈ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నేను లేకుండా నువ్వు ఒంటరిగా ఆశ్రమానికి వెళ్తే మా తండ్రి ఆగ్రహిస్తాడు, నిన్ను శపిస్తాడు. అంతటి అనర్థాన్ని కొని తెచ్చుకోవడం శ్రేయోదాయకం కాదు కదా. రా, కాదనకు, నాతో హాయిగా ఆనందంగా గడుపు అని అతన్ని బలవంతం చేసింది. సుమిత్రుడు ఆ మాట కాదనలేకపోయాడు. సరే అన్నాడు. అక్కడ ఉన్న ఆకులు, పూలు ఏరి పూలపాన్పు ఏర్పాటు చేసుకున్నారు. ఆనంద డోలికల్లో తేలిపోయారు. తనివితీరా సుఖాన్ని అనుభవించారు. ఆ తర్వాత పండ్లు, దర్భలు, సమిధలు తీసుకుని ఇల్లు చేరారు. కొంతకాలానికి గురుపుత్రికకు కాశ్మీర్ దేశస్థుడైన ఒక బ్రాహ్మణ యువకునితో వివాహం జరిగింది. గురువుగారి కుమార్తె వివాహం వైభవంగా జరిపించారు. పిల్లని అత్తవారింటికి సాగనంపారు. వారి కాపురం సజావుగా సాగుతోంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇంతలో అతనికి అనారోగ్యం వచ్చింది. గుర్తించడానికి వీల్లేని మాయరోగం. ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళారు, ఉపయోగం లేదు. ఎన్నో మందులు వాడారు, ఫలితం లేదు. రోజు రోజుకు రోగం ముదురుతోంది. జీవోత్సవంలాగా అయిపోతున్నాడు. గురుపుత్రిక వయసులో ఉన్నది. ఇంత చిన్న వయసులోనే సంసార సుఖం కూతుర్లు లేకపోయినందున తల్లిదండ్రులు ఎంతగానో చింతిస్తున్నారు. ఒక రోజున యోగి పుంగవుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతడి పేరు దృఢవ్రతుడు. సుదేవుడు విచారంగా ఉండడం చూసి కారణం అడిగాడు దృఢవ్రతుడు. అల్లుడికి వచ్చిన అనారోగ్యము, కుమార్తె అవస్థ అంతా వివరించాడు సుదేవుడు. విషయం చెబుతుంటే ఆయన కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. చాలా బాధపడ్డాడు యోగి పొంగవుడు. దివ్య దృష్టితో చూశాడు. విషయం తెలిసింది. ఇప్పుడు సుదేవుడితో చెప్తున్నాడు. గురువర్య, సుదేవ, గత జన్మలోనే నీ కుమార్తె ఒక రాజుగారి ఇంట్లో జన్మించింది. చాలా అందగత్తె, విపరీతమైన కోరికలతో ఉండేది. వయసు వచ్చిన నాటి నుండి అనేక మంది పురుషులతో పరిచయాలు ఏర్పరచుకుంది. వారందరితోనూ ఆనందిస్తూ ఉన్నది. ఇంతలోనే ఆమెకు వివాహం కూడా జరిగింది. భర్త తన ఆనందానికి అడ్డుగా ఉంటాడని భావించి అతడిని రహస్యంగా చంపించింది. విచ్చలవిడి శృంగారంతో ఒళ్ళంతా పుచ్చిపోయింది, రోగిష్టిదైపోయింది. ఈ బాధలు పడలేక ఆత్మహత్య కూడా చేసుకుంది.
ఆ రోజున భర్తను చంపిన నేరానికి, ఆత్మహత్య చేసుకున్న పాపానికి ఈ జన్మలో ఈ పరిస్థితి వచ్చింది. అయితే గత జన్మలో ఒక మంచి పని చేసింది. మాఘశుద్ధ పంచమి నాడు స్నేహితురాళ్ల బలవంతం మీద సరస్వతీ నదికి వెళ్ళి చిలకెత్తలతో పాటుగా స్నానం చేసింది. చెల్లంతా నది ఒడ్డున ఇసుకతో గౌరీదేవిని చేసి పూజిస్తుంటే తనకిష్టం లేకపోయినా వారి బలవంతం మీద గౌరీదేవి మీద 4 పూలు వేసి నమస్కారం చేసింది. ఆ పూజా ప్రభావం చేతనే ఇప్పుడు శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. సుదేవ, ఈ జన్మలో కూడా ఆవిడ బుద్ధి పూర్తిగా మారలేదు. పెళ్లి కాకముందు నీ శిష్యుడైన సుమిత్రునితో కలిసి అడవికి వెళ్ళింది. అక్కడ అతన్ని బలవంతం చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి అతనితో సుఖించింది. గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన పాపం అనుభవించక తప్పదు కదా. అందుకే ఆమె సంసారం అలా అయింది. భర్త కేవలము ప్రాణావశిష్టే ఎడై ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సుదేవుడు తన కూతురు చెడు ప్రవర్తనకు చాలా చింతించాడు. సోదర సమానుడైన శిష్యునితో రమించినందుకు విపరీతంగా బాధపడ్డాడు. ఇప్పుడు యోగీశ్వరునితో ఇలా అంటున్నాడు: స్వామి, నా కూతురు చేసిన పాపాలకు నిష్కృతి లేదా? ఆమె తిరిగి భర్తతో సుఖంగా కాపురం చేసే భాగ్యం లేదా చెప్పండి. ఈ మాటలకు యోగీశ్వరుడు: సుదేవ, నువ్వు పండితుడివి, మహాజ్ఞానివి, నీకు సర్వమూ తెలుసు. సామాన్య మానవుడిగా దుఃఖిస్తే ఉపయోగం ఏముంది? ఈ పాపాలకు పరిష్కారం ఉంది. ప్రస్తుతం నడుస్తున్నది పుష్యమాసం, రాబోయేది మాఘమాసం. కాబట్టి నీ కుమార్తెతో మాఘమాస వ్రతం చేయించు. ఉదయాన్నే నదీ స్నానము, ఇసుకలో గౌరీదేవి పూజ, వస్త్రదానము, మాఘపురాణం వినడము, వీటన్నిటినీ నీ కుమార్తెతో చేయించు. అంతేకాదు, 7 ముత్తైదువులకు మాఘశుద్ధ తదినాడు ఒక చేటలో పసుపు, కుంకుమ, చీర, రవికెలగుడ్డ, చెవి కమ్మలు, గాజులు, పళ్ళు, పూలు పెట్టి ఇంకొక చేటను దాని మీద బోర్లించి 7 ముత్తైదువులకు మూసివాయనాలు ఇప్పించు. దక్షిణ తాంబూలాదులతో వారిని సత్కరించు. ఇలా మాసవ్రతం యథావిధిగా జరిపిస్తే నీ అల్లుడు సుఖంగా ఆరోగ్యంగా జీవిస్తాడు. నీ కుమార్తె అన్ని పాపాల నుండి విముక్తురాలై నూరేళ్లు సుమంగళిగా పిల్లాపాపలతో సుఖంగా ఉంటుందని చెప్పాడు. సుమిత్రుడు తన కుమార్తెతో మాఘమాస వ్రతం చేయించాడు. దాంతో ఆమె పాపాలన్నీ తొలగిపోయి భర్తతో హాయిగా కాపురం చేసి మరణానంతరం విష్ణు సాన్నిధ్యం పొందింది అంటూ ఈశ్వరుడు పార్వతీదేవికి గురుపుత్రిక కథ చెప్పాడు. మాఘమాసము తృతీయ అధ్యాయం సమాప్తం.